హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ 6 పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఈ చాప్టర్లో ఉన్న ఎక్సర్సైజ్ 6C ఫస్ట్ రోమన్ క్వశ్చన్ నెంబర్ 7, 8 అండ్ 9 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. సో మనం ఆర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ బిట్లో వచ్చరికి 5pr = 2 6pr - 1 ఇచ్చారు. ఓకే, సో సొల్యూషన్ చూడండి. సేమ్ బిఫోర్ ప్రాబ్లమ్స్ చేసినట్లే npr ఫార్ములా వచ్చేసరికి npr = n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్. సో ఈ ఫార్మ్ని మనం యూజ్ చేస్తాము. ఫస్ట్ 5pr, సో అంటే n ప్లేస్లో 5 ఉంది, r ప్లేస్లో ఆరే ఉంది. ఓకే, సో ఇలా ఉంటే n ఫ్యాక్టోరియల్ అంటే 5 ఫ్యాక్టోరియల్ బై 5 - r ఫ్యాక్టోరియల్. సో ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈక్వల్ టు 2. ఇప్పుడు n ప్లేస్లో 6 ఉంది, r ప్లేస్లో r - 1 ఉంది. సో అంటే 6 ఫ్యాక్టోరియల్ బై n వాల్యూ 6 మైనస్ r వాల్యూ r - 1. సో అంటే r - 1 ఫ్యాక్టోరియల్. సో ఇలా వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ చూడండి. 5 ఫ్యాక్టోరియల్ బై 5 - r ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 2 × 6 ఫ్యాక్టోరియల్ బై 6. సో 6 - r మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ దీన్ని చూడండి. 5 ఫ్యాక్టోరియల్ బై 5 - r ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 2 × 6 ఫ్యాక్టోరియల్ బై 6 + 1 అంటే 7. 7 - r ఫ్యాక్టోరియల్గా రాసుకుంటాము. నెక్స్ట్ 5 ఫ్యాక్టోరియల్ బై 5 - r ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 2. 6 ఫ్యాక్టోరియల్ని నేను 6 × 5 ఫ్యాక్టోరియల్గా రాసుకుంటున్నాను. బై నెక్స్ట్ 7 - r ఫ్యాక్టోరియల్ని 7 - r ఇంటూ 6 - r ఇంటూ 5 - r ఫ్యాక్టోరియల్గా రాసుకుంటున్నాను. సో ఎందుకంటే ఇక్కడ మనం క్యాన్సిలేషన్కి ఈజీగా ఉంటుంది. 5 ఫ్యాక్టోరియల్ 5 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్, 5 - r ఫ్యాక్టోరియల్ 5 - r ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. ఇక్కడ ఓన్లీ లెఫ్ట్ సైడ్లో మనకి 1 ఉంటుంది. 30 = 2 6 వచ్చేసరికి 12 వచ్చేస్తుంది. ఓకే, సో 12 బై 7 - r ఇంటూ 6 - r వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఈ 7 - r ఇంటూ 6 - r డినామినేటర్లో ఉంది. ఇది ట్రాన్స్పోజ్ చేసుకుంటే మల్టిప్లికేషన్లోకి వెళ్తుంది. అంటే 1కి ఈ వాల్యూ మొత్తం మల్టిప్లై చేసినా సేమ్ ఇదే వాల్యూ వస్తుంది. 7 - r ఇంటూ 6 - r ఈక్వల్ టు 12 ఇలా వచ్చేస్తుంది. మల్టిప్లై చేయండి. 7 6 42 -7r -6r మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ r ఇంటూ r స్క్వేర్ ఈక్వల్ టు 12 వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ చూడండి. 42 మైనస్, సో ఇది 7r ఇది 6r రెండు నెగిటివ్లో ఉన్నాయి, యాడ్ చేయండి. 13r ప్లస్ r స్క్వేర్ ఈక్వల్ టు 12 వచ్చేస్తుంది. LHSలో ఉన్న వాటిని డిగ్రీ వైజ్గా రాయండి. అంటే r స్క్వేర్ మైనస్ 13r ప్లస్ 42 ఈక్వల్ టు 12. నెక్స్ట్ ఈ 12ని మీరు ట్రాన్స్పోజ్ చేసుకోండి. ఎడిషన్లో ఉంది, సో ఇప్పుడు మనకి సబ్ట్రాక్షన్లోకి వచ్చేస్తుంది. -12 ఈక్వల్ టు 0. r స్క్వేర్ మైనస్ 13r, సో r స్క్వేర్ మైనస్ 13r. సో 42లో నుంచి 12ని మీరు సబ్ట్రాక్షన్ చేస్తే 30 ఉంటుంది. సో ప్లస్ 30 ఈక్వల్ టు 0. ఓకే, సో నెక్స్ట్ చూడండి. ఏవైనా కానీ 2 టర్మ్స్ని మీరు మల్టిప్లై చేస్తే 30r స్క్వేర్ రావాలి. సేమ్ అవే 2 టర్మ్స్ని మీరు ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ చేస్తే -13r రావాలి. సో అలా వచ్చేటట్లుగా 2 టర్మ్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ 10 3s తీసుకుంటున్నాను. 10 3s వచ్చేసరికి 30 అవుతుంది. సో r ఇంటూ r స్క్వేర్ అవుతుంది. ఓకే, సో సేమ్ ఇక్కడ కూడా 10 + 3 అంటే 13 వచ్చేస్తుంది. బట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 2 టర్మ్స్కి మైనస్ ఉండాలి.
ఇక్కడ కూడా 2 టర్మ్స్కి మైనస్ ఉన్నట్లయితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఇక్కడ -10r -3r రెండు యాడ్ చేసుకుంటే -13r వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ అది చూడండి. r² -10r -3r + 30 = 0. ఈ 2 టర్మ్స్ నుంచి rని కామన్ తీద్దాము. సో rని కామన్ తీస్తే రిమైనింగ్ r -10. నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ నుంచి కూడా మనం ఏ వాల్యూ కామన్ తీసినా కానీ r -10 వచ్చేటట్లుగా కామన్ తీయాలి. సో అంటే -3ని కామన్ తీసారనుకోండి. సో -3 ఇక్కడ రాసేసినట్లయితే ఇక్కడ r ఉంటుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 × 30 సేమ్ అదే వచ్చేస్తుంది. ఫస్ట్ ఈ 2 బ్రాకెట్ ఇన్సైడ్ ఉన్న వాల్యూస్ సేమ్ ఉన్నాయి, ఇవి సింగిల్ టైం రాయండి. రిమైనింగ్ బ్రాకెట్స్కి బిఫోర్ ఉన్నాయి చూసారా, సో అవి నెక్స్ట్ బ్రాకెట్లో రాసుకోండి. r -3 = 0. సో r -10 = 0, r -3 = 0. సో r = 10, నెక్స్ట్ r = 3 వచ్చింది. అంటే r వాల్యూ వచ్చేసరికి ఇక్కడ మనకి 3, 10 వచ్చాయి. నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఆల్రెడీ మీకు NP-r ఫార్ములా చెప్పినప్పుడే చెప్పాను. సో n వాల్యూ ఎప్పుడైనా కానీ r > nగా ఉండాలి. అంటే r కంటే n వాల్యూ గ్రేటెస్ట్ వాల్యూ అయి ఉండాలి. సో ఇక్కడ n వాల్యూ ఎంత ఇచ్చారు చూడండి, 5 ఇచ్చారు. సో n వాల్యూ 5, 6 ఉంది. దీనికంటే r అనేది స్మాలెస్ట్ ఉండాలి. సో r వాల్యూ వచ్చేసరికి మీరు 10 తీసుకోకూడదు, ఎందుకంటే n వాల్యూ కంటే r స్మాలెస్ట్ ఉండాలి. సో r = 3 అవుతుంది, ఎందుకంటే r అనేది 10కి ఈక్వల్ అవ్వదు, ఎందుకంటే r వాల్యూ కంటే n వాల్యూ గ్రేటెస్ట్ ఉండాలి. n వాల్యూ 5 and 6 ఉన్నాయి. సో మీరు ఇక్కడ 10 తీసుకుంటే గ్రేటెస్ట్ వాల్యూ అవుతుంది కాబట్టి ఓన్లీ 3ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నారు. సో r = 3. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. 5pr = 6pr -1 ఇచ్చారు. ఓకే, సో దీంట్లో కూడా మనం r వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ NP-r ఫార్ములా n ఫ్యాక్టోరియల్ అంటే 5 ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్ 5 - r ఫ్యాక్టోరియల్. సేమ్ ఇక్కడ కూడా n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్, r -1 ఉంది ఇక్కడ. సో r -1 ఫ్యాక్టోరియల్. ఓకే, సో నెక్స్ట్ 5 ఫ్యాక్టోరియల్ బై 5 - r ఫ్యాక్టోరియల్ = 6 ఫ్యాక్టోరియల్ బై 6 - r మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ సో 5 ఫ్యాక్టోరియల్ బై 5 - r ఫ్యాక్టోరియల్ = 6 ఫ్యాక్టోరియల్ బై 6 + 1 అంటే 7 - r ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఈ 6 ఫ్యాక్టోరియల్ని నేను 6 × 5 ఫ్యాక్టోరియల్గా రాసుకుంటున్నాను. ఓన్లీ RHSలోనే చేంజెస్ ఉంటాయి. సో 6 ఫ్యాక్టోరియల్ని నేను 6 × 5 ఫ్యాక్టోరియల్గా రాసుకుంటున్నాను. 7 - r ఫ్యాక్టోరియల్ని నేను 7 - r × 6 - r × 5 - r ఫ్యాక్టోరియల్గా రాసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ క్యాన్సిలేషన్ చూడండి. 5 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్, 5 - r ఫ్యాక్టోరియల్ 5 - r ఫ్యాక్టోరియల్ ఇవి రెండు క్యాన్సిల్. రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో మనకు ఓన్లీ 1 ఉంటుంది. రైట్ సైడ్లో 6/7 - r × 6 - r ఉంటుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇది డినామినేటర్లో ఉంది, ట్రాన్స్పోజ్ చేసుకుంటే మల్టిప్లికేషన్లోకి వెళ్తుంది. సో 1 × ఈ వాల్యూ మల్టిప్లై చేస్తే సేమ్ అదే వాల్యూ వచ్చేస్తుంది. సో that = 6. మల్టిప్లై చేయండి. 7 × 6 సో 7 × 6 42 మైనస్ నెక్స్ట్ చూడండి -7r -6r -7r -6r నెక్స్ట్ r × r² వచ్చేస్తుంది. సో r² = రైట్ సైడ్లో ఓన్లీ మనకి ఇక్కడ 6 ఉంది. ఓకే, సో అది రాసేసుకోండి. నెక్స్ట్ చూడండి 42 మైనస్ ఇవి రెండు నెగిటివ్ టర్మ్స్ కాబట్టి యాడ్ చేయండి. సో యాడ్ చేసినట్లయితే -7 -6 -13 వచ్చేస్తుంది. r + r² = 6. డిగ్రీ వైజ్గా రాయండి. r² -13r + 42 = 6.
సో ఆర్ స్క్వేర్ మైనస్ 13r ప్లస్ 42 మైనస్ 6 ఈక్వల్ టు 0. సో ఆర్ స్క్వేర్ మైనస్ 13r, సో 42లో నుంచి 6ని మీరు సబ్ట్రాక్షన్ చేయండి. 42లో నుంచి 6ని సబ్ట్రాక్షన్ చేస్తే 36 వచ్చేస్తుంది. దట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ చూడండి, ఏవైనా కానీ 2 టర్మ్స్ని మీరు మల్టిప్లై చేస్తే 36r స్క్వేర్ రావాలి. సేమ్ అవే 2 టర్మ్స్ని మీరు ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తే -13r రావాలి. సో అలా వచ్చేటట్లుగా మీరు 2 టర్మ్స్ తీసుకోవాలి. సో 9 4s 36 అంటే 9r. సో 4r తీసుకుంటే సో 9 4s 36 r ఇంటూ r స్క్వేర్. బట్ ఇక్కడ మైనస్ ఉంది. సో మైనస్ రావాలి అంటే బోత్ రెండిటికి మీరు మైనస్ తీసుకున్నట్లయితే సో -9r -4r ఇవి రెండు యాడ్ చేసుకుంటే -13r వచ్చేస్తుంది. సో అంటే మిడిల్లో ఉన్న -13rని నేను -9r -4rగా స్ప్లిట్ చేస్తున్నాను. ప్లస్ 36 ఈక్వల్ టు 0. ఈ 2 టర్మ్స్ నుంచి ఆర్ని కామన్ తీయండి. సో ఆర్ని కామన్ తీస్తే రిమైనింగ్ ఇక్కడ r -9 ఉంటుంది. నెక్స్ట్ ఇట్ సైడ్ కూడా r -9 వచ్చేటట్లుగా కామన్ తీయాలి. అంటే -4ని కామన్ తీయండి. దట్ ఈక్వల్ టు 0. సో r -9 ఈక్వల్ టు 0, r -4 ఈక్వల్ టు 0. సో r ఈక్వల్ టు -9 మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే +9 అవుతుంది. r ఈక్వల్ టు 4. సేమ్ ఇక్కడ కూడా r వాల్యూ లెస్ దాన్ n, ఎందుకంటే స్మాలెస్ట్ వాల్యూ ఉండాలి. ఓకే, సో r వాల్యూ వచ్చేసరికి మనము 4ని కన్సిడర్ చేసుకుంటాము. సో r ఈక్వల్ టు 4. దాట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. ఏ మ్యాన్ హ్యాస్ 4 sons అండ్ దే ఆర్ 5 schools విత్ ఇన్ హిజ్ రీచ్. సో అతనికి 4 sons ఉన్నారు. వాళ్ళ ఇంటి దగ్గరలో 5 schools ఉన్నాయి. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ హీ అడ్మిట్ హిజ్ సన్స్ ఇన్ ద స్కూల్ సో దట్ నో 2 of them విల్ బీ ఇన్ ద సేమ్ స్కూల్. అయితే ఈ 5 schools-లో 4 sons-ని తను ఎలా అడ్మిట్ చేయొచ్చు? ఈ 1 స్కూల్లో ఓన్లీ 1 మెంబర్ మాత్రమే ఉండాలి, ఇంకొక మెంబర్ అనేది ఉండకూడదు అని చెప్తున్నారు. సో అంటే ఎన్ని వేస్లో అతను 5 schools-ని యూజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్. రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్ టు 5p4. ఎందుకంటే సో 5 schools ఉన్నాయి, పర్సన్స్ వచ్చేసరికి 4 persons, 5p4. దీన్ని మనము 5 into 4 into 3 into 2 into 1గా రాసుకోవచ్చు. దట్ ఈక్వల్ టు మల్టిప్లై చేస్తే 120 వచ్చేస్తుంది. అంటే 120 వేస్లో అతను అరేంజ్ చేయొచ్చు. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ 9th one చూడండి. హౌ మెనీ 3-digit నెంబర్స్ కెన్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ డిజిట్స్ 1 to 9 ఇఫ్ నో డిజిట్ ఈజ్ రిపీటెడ్. సో 1 నుంచి 9 వరకు డిజిట్స్ ఉన్నాయి. ఈ 9 డిజిట్స్ని యూజ్ చేసి 3 digits నెంబర్స్ని మనం ఫామ్ చేయాలి. అయితే నెంబర్స్ అనేవి రిపీట్ అవ్వకూడదు అని చెప్తున్నారు. సపోజ్ ఫస్ట్ బాక్స్లో 3 తీసుకుంటే సెకండ్ కానీ థర్డ్ బాక్స్ కానీ 3 ఉండకూడదు. అంటే అలా నెంబర్స్ రిపీట్ అవ్వకుండా ఇండివిజువల్గా ఉండేటట్లుగా ఇలాగా ఎన్ని నెంబర్స్ మనము రాయొచ్చు అని అడుగుతున్నారు. ఓకే, సో సొల్యూషన్ చూడండి. గివెన్ ద డిజిట్స్ ఆర్, ఏవైతే డిజిట్స్ ఇచ్చారో అవి రాసుకోండి. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ 3 digits నెంబర్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ బై 9 digits. టోటల్ డిజిట్స్ వచ్చేసరికి 9. దాంట్లో మనము 3 digits నెంబర్స్ని ఫామ్ చేస్తున్నాం కాబట్టి 9p3. సో అంటే npr ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై n minus r ఫ్యాక్టోరియల్ అంటే 9 minus 3 ఫ్యాక్టోరియల్ అవుతుంది. దట్ ఈక్వల్ టు సో 9 ఫ్యాక్టోరియల్ బై 9 minus 3 అంటే 6 వచ్చేస్తుంది. సో 6 ఫ్యాక్టోరియల్. దట్ ఈక్వల్ టు 9 into 8 into 7 into 6 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ 9 into 7 8 into 7 దట్ ఈక్వల్ టు మల్టిప్లై చేస్తే 504 వచ్చేస్తుంది. ఓకే, సో దాట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వీడియోస్ డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.